నమస్తే, నేను మీ ఎస్ఎస్పి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర రాజకీయాల్లో, అది కూడా ఏపీ అసెంబ్లీలో ఓ మహిళ ఆత్మ గౌరవం చుట్టూ తిరిగిన ఒక అధ్యాయం ఇది. 4.5 సంవత్సరాల తర్వాత ఈ వ్యవహారం రాజకీయంగా కొత్త మలుపు తిరిగింది. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని తన వ్యక్తిత్వాన్ని హననం చేయడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఘాటుగా స్పందించారు. వైసీపీ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే చురకలు అంటించడంతో పాటు అనేక ప్రశ్నలను ఆమె తెరపైకి తీసుకొచ్చారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న నారా భువనేశ్వరి ఇప్పుడే ఆ అంశాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది, రాజకీయంగా ఇది ఏ ప్రస్థానానికి దారి తీస్తుందనే చర్చ కూడా ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో వాటిని చక్కదిద్దడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ తన వంతు ప్రయత్నాలుగా ముమ్మరం చేశారు. ఇదే సమయంలో నారా భువనేశ్వరి 2021 సంవత్సరంలో అసెంబ్లీలో జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ తన మనోవేదనను వ్యక్తం చేయడే కాకుండా భావోద్వేగంగా మాట్లాడిన తీరు కూడా రాజకీయంగా ఆసక్తి రేకెత్తించింది. ఈ వివరాల్లోకి వెళ్ళి అసలు దీని వెనక ఉన్న నేపథ్యం, రాజకీయ కథ ఏమిటో పరిశీలిద్దాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తరచూ కుప్పం నియోజకవర్గంలో పర్యటించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ పరంపరలోనే భాగంగా 24 గంటల కిందట ఆమె 3 రోజుల పర్యటన ముగిసింది. ఈ సమయంలో కుప్పంలోని ద్రౌపది అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఆమె భావోద్వేగంగా చేసిన మాటలు, చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా ఆసక్తి రేపడమే కాదు, సంచలనం రేకెత్తించాయి. ఆమె ఏమన్నారంటే, భర్తను రాజకీయంగా ఎదుర్కోలేక ఇంట్లోని మహిళలను లక్ష్యంగా చేసుకునే సంస్కృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సంధించిన పదునైన ప్రశ్నల వెనుక ఉన్న నిజమైన అర్థం ఏమిటి? ఇది కేవలం గతానికి సమాధానం చెప్పడమా, లేక ఏపీ రాజకీయాల్లో సంభవించిన ఒక పెద్ద మార్పునకు సంకేతమా అనే ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. 2021 అసెంబ్లీలో జరిగిన సంఘటనను ప్రస్తావించిన ఆమె మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం ఉదంతానికి అన్వయించారు. మొగోడి రాజకీయాలు చేయాలి, అంతేకాని మహిళను అడ్డుపెట్టుకొని వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడే హక్కు ఎవరిచ్చారంటూ వైఎస్ జగన్ అలాగే ఆయన పార్టీ వైసీపీని పేరు ప్రస్తావించకుండా సూటిగా ప్రశ్నించారు. వారికి చురకలు కూడా అందించారు. అమ్మ గురించి మీకు తెలుసా లేదా? అప్పుడు కౌరవులు ఏం చేశారు? ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని, ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీరలాగారు. ఎందుకు? భర్తల్ని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచి మాట్లాడాలి, కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఒక్క స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. ఏ స్త్రీ ఎట్లాంటిదో తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. అది మనం నేర్చుకోవాల్సింది అక్కడంతా. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ కూటమికి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో వైసీపీ తీరును, నైజాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టడానికి, తద్వారా రాజకీయంగా టీడీపీ కూటమికి మేలు కలిగించే విధంగానే ఆమె చేసిన వ్యాఖ్యలు, లేవనెత్తిన ప్రశ్నలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ అంశానికి మళ్ళీ రాజకీయ ప్రాధాన్యత ఏర్పడడానికి కూడా దారితీసిందనే వ్యవహారం కూడా నడుస్తుంది. నారా భువనేశ్వరి వ్యాఖ్యల వెనుక ఉన్న సందేశం ఏమిటనేది కూడా చర్చకు వచ్చింది. ఇంత సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తారు? ఇది కేవలం ఒక వ్యక్తిగత భావోద్వేగ ప్రతిస్పందన మాత్రమేనా, లేక టీడీపీలో పెరుగుతున్న ఆమె పాత్ర, క్షేత్రస్థాయి పర్యటనల నేపథ్యంలో మహిళా ఓటర్లు, పార్టీ శ్రేణులు, రాజకీయ వర్గాలు ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకుంటున్నాయి?
ఈ వివరాలకు వెళ్లే ముందు గతాన్ని తరచి చూద్దాం. 2021 సంవత్సరంలో అధికారంలో ఉన్న వైసీపీ నుంచి ఆనాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుకు ఎలాంటి పరిస్థితి ఎదురైంది, ఆయన కౌరవుల సభలో ఉండలేనంటూ బయటికి ఎందుకు వెళ్ళిపోయారు అనేది ఓసారి పరిశీలిద్దాం. 2021 అసెంబ్లీలో ఏమి జరిగింది, అప్పుడు చంద్రబాబు నాయుడు సభలో తీవ్ర వెదకు ఎందుకు లోనయ్యారు, అదే రోజు సాయంత్రం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడ్చారు, భావోద్వేగానికి గురయ్యారు. అప్పటి నుంచి ఈ విషయంపై ఎక్కడ కూడా తన భావాలు వ్యక్తం చేయని నారా భువనేశ్వరి ఇప్పుడు ఆ సంఘటనను ప్రస్తావిస్తూ మాట్లాడిన తీరు ఎలాంటి సంకేతానికి నిదర్శనం అనేది కూడా చర్చకు వచ్చింది. నిజం గెలవాలి కార్యక్రమం, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాల పరంపర ఏ ప్రస్థానానికి నాంది పలుకుతున్నారనేది కూడా చర్చ జరుగుతోంది. ప్రజా జీవితంలో ఆమె మారుతున్న పాత్ర వరకు జరిగిన పరిణామాలు ఏమిటో ఒకసారి చూద్దాం. కౌరవ సభ నుంచి గౌరవ సభ వరకు 4 ఏళ్ల తర్వాత నారా భువనేశ్వరి మౌనం వీడడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? 2021 నవంబర్ 19 తేదీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక చీకటి రోజుగా టీడీపీ అభివర్ణించింది. శాసనసభ సాక్షిగా తన భార్యపై జరిగిన అవమానకరమైన వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆనాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు ఇది కౌరవ సభ, మళ్ళీ గౌరవ సభలోనే అడుగు పెడతా అని భీకర శపథం చేస్తూ కన్నీటితో సభను వీడారు. ఆ తర్వాత 2024 జూన్ 21 తేదీన ప్రజల అపారమైన మద్దతుతో తిరిగి అదే సభలోకి గౌరవ సభలోకి ముఖ్యమంత్రిగా అడుగుపెట్టారు. శాసనసభలో చంద్రబాబును అవమానించడానికి దారితీసిన పరిస్థితి ఏమిటి, ఆ సంఘటన ఎందుకు జరిగిందనేది ఒకసారి చూస్తే 2021 నవంబర్ 19న ఏపీ శాసనసభలో వ్యవసాయం ఇతర అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో నాటి అధికార వైసీపీ మంత్రి కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ నారా లోకేష్ పుట్టుకపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ప్రజా జీవితానికి దూరంగా ఉండే చంద్రబాబు భార్య నారా భువనేశ్వరిని లక్ష్యంగా వ్యక్తిగత దూషణలు, క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు. ఆమె శీలాన్ని శంకించే విధంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా రాష్ట్రంలో తీవ్ర దుమారమే చెలరేగాయి. అయితే రాజకీయం కోసం ఇంట్లోని మహిళలను, కుటుంబ సభ్యులను అసెంబ్లీ వేదిక లాగడం చంద్రబాబును తీవ్రంగా కలిచివేసింది. సభలోనే కాకుండా ఆ తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్లో కూడా ఆయన విలపిస్తూ రాజకీయాల్లో ఇంతటి నీచమైన సంస్కృతిని ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కౌరవ సభ, ఇక్కడ నేను ఉండలేను, సభకు కూడా రాను, మళ్ళీ సీఎంగానే అసెంబ్లీలో కాలు మోపుతా అని భీకర ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు సభ నుంచి వెళ్ళిపోయారు. అది ఆనాడు జరిగిన సంఘటన. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు రాజకీయంగా రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి అనే విషయాన్ని ఒకసారి చూస్తే, అయితే నాడు జరిగిన ఆ వ్యక్తిత్వ హననంపై దాదాపు 4.5 ఏళ్ల పాటు మౌనంగా ఉన్న చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఇటీవల కుప్పం పర్యటనలో తొలిసారిగా భావోద్వేగపూరితంగా స్పందించారు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం ఘట్టాన్ని గుర్తు చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది, 4 ఏళ్ల తర్వాత ఆమె ఎందుకు స్పందించారు, దీని వెనుక ఉన్న రాజకీయ భావోద్వేగ సందేశం ఏమిటి అనేది ఒకసారి చూస్తే, కౌరవ సభ నుంచి గౌరవ సభ వరకు ఈ ప్రస్థానంలో నారా చంద్రబాబుకు అండగా నీడగా నిలిచిన నారా భువనేశ్వరి ఏం చేశారనేది ఓసారి చూద్దాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు 2023లో అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఆయన ఉన్నారు. అప్పటి వరకు ఇంటికే పరిమితమై హెరిటేజ్ వ్యాపార లావాదేవీలు మాత్రమే చూసుకుంటున్న నారా భువనేశ్వరి నేరుగా ప్రజల్లోకి వచ్చారు. నిజం గెలవాలి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో దిగ్భ్రాంతికి గురై మరణించిన కుటుంబాలను ఓదార్చారు. ఈ పర్యటన ద్వారా ఆమె కేవలం ఒక గృహిణిగానే కాకుండా కష్టకాలంలో నిలబడిన ఒక ధైర్యవంతమైన మహిళగా, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే నాయకురాజులుగా ప్రజల్లో బలమైన ముద్ర వేశారు. 2021లో కౌరవ సభగా మారిన శాసనసభను వదిలి వెళ్ళిన చంద్రబాబు 2024 జూన్ 21 తేదీన ప్రజా తీర్పుతో గౌరవ సభలో అడుగుపెట్టేలా చేయడంలో భువనేశ్వరి నిజం గెలవారి యాత్ర కూడా కీలక పాత్ర పోషించిందనేది విశ్లేషకుల భావన. దీనికి ముందు 2 సంఘటనలు ఆసక్తికరంగా కనిపిస్తాయి. ఆ సంఘటనలకు పూర్తిగా యువగళం పేరుతో నారా లోకేష్ సాగించిన పాదయాత్ర అనేది రెడ్ బుక్ తెరపైకి తీసుకురావడమే కాదు, ఆ పుస్తకంలో అనేక పేర్లు ఉన్నాయని చెబుతున్నప్పటికీ వాటిని బహిర్గతం చేయలేదు. అయితే ఆ పేర్లు నమోదు చేశారో లేదో తెలియదు, కానీ మొత్తానికి వైసీపీ ప్రభుత్వంలో ఇష్టానురాజ్యంగా వ్యవహరించిన వారిని చట్టబద్ధంగానే
కేసులో బనాయించడం, వారిని కోర్టుకు జైళ్లకు వెళ్ళేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారనే విషయం అది బహిరంగ రహస్యం. 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కొడుకు నారా లోకేష్ కుప్పం నుంచి యువగళం యాత్ర చేపట్టారు. విజయవాడకు ఆ యాత్ర చేరుకుంది. గన్నవరం వద్ద జరిగిన సభలో నారా లోకేష్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీలో తన తల్లిని అవమానపరిచారు. సిబిఎన్ కంట కన్నీరు పెట్టించారు. అధికారంలోకి రాగానే వారిని వదలను, కొడాలి నాని నిన్ను గడ్రాయర్తో రోడ్ల వెంట నడిపించే బాధ్యత తీసుకుంటా అని నారా లోకేష్ తీవ్రస్థాయిలో హెచ్చరిక జారీ చేశారు. అదే సమయంలో టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీకి అనుబంధంగా మారిన వల్లభనేని వంశీకి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతే, వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతి అక్రమాలపై టీడీపీ కూటమి ఫోకస్ పెట్టింది. 2023లో గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి, వాహనాల దగ్ధం, విధ్వంసం సంఘటనలో వంశీని ప్రధాన నిందితుడిగా చేర్చారు. కిడ్నాప్, బెదిరింపులు, టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సాక్షిగా ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించారనే తీవ్ర ఆరోపణలపై విజయవాడ వెస్ట్ పోలీసులు వల్లభనేని వంశీపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న నారా లోకేష్ కక్ష సాధింపు చర్యలకు పోలీసులను వాడుకుంటున్నారని కూడా వైసీపీ నేతలు ఘాటుగానే ప్రతిస్పందించారు. ఇదిలా ఉంటే కుప్పం పర్యటనలో తాజాగా నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యల నేపథ్యం ఏమిటి, ఆమె వ్యాఖ్యల వెనకున్న అంతరార్థం ఏమిటి, ఈ వ్యాఖ్యలు ఏ ప్రస్థానానికి దారి తీస్తాయనే విషయం రాజకీయంగా ఆసక్తి ఏర్పడింది. ఇటీవల కుప్పం పర్యటనలో భువనేశ్వరి మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేశాయి. మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఆసక్తికరమైన పోలిక తెచ్చారు. మహాభారతంలో ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఆమె మానాన్ని, గౌరవాన్ని కాపాడాడు. 2021లో శాసనసభలో నాకు, నా కుటుంబానికి అవమానం జరిగినప్పుడు ఆ కృష్ణుడు ప్రత్యక్షంగా రాలేదు. కానీ 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలంతా కృష్ణుడిలా మారి ధర్మాన్ని గెలిపించి మా కుటుంబానికి, మహిళా లోకానికి ఆత్మ గౌరవాన్ని పునరుద్ధరించాలని భావోద్వేగంగా నారా భువనేశ్వరి వ్యాఖ్యానించిన తీరు మహిళలను ఆలోచనలో పడేసింది. ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి, అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్ని దేవుళ్ళుగా మా కుటుంబంకి నుంచున్నారు. అది నేను ఎప్పుడూ మర్చిపోను. ప్రతి సందర్భంలో మా కుటుంబంలో చాలా జరిగినాయి మా జీవితాలు. ఇప్పుడే అన్నారు తిరుమలలో ఆ బాంబులు పెట్టి నక్సలైట్లు కానీ, ఇప్పుడు కూడా మా కుటుంబం హిట్ లిస్ట్లో ఉన్నా కూడా, ఇట్లాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నా కూడా ఆ దేవుడు అనేవాడు ఉంటాడు. ఎప్పుడు మా కుటుంబం మీకోసం, ప్రజల సేవ కోసం వాళ్ళు ఉన్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎదుర్కొన్న ఘోర పరాభవాన్ని, తమపై జరిగిన అవమానానికి ప్రజలు ఇచ్చిన న్యాయమైన తీర్పుగా నారా భువనేశ్వరి అభివర్ణించారు. వ్యక్తిత్వ నిరూపణ అవసరం లేదు అని కూడా ఆమె తేల్చి చెప్పారు. నేను ఎలాంటి వ్యక్తినో నా భర్తకు తెలుసు, ప్రజలకు తెలుసు. నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెబుతూనే మహిళల క్యారెక్టర్ను కిరించపరిచే హక్కు ఎవరికీ లేదని కూడా ఆమె స్పష్టం చేస్తూ వైసీపీకి ఘాటు హెచ్చరిక చేశారు. మీకు ముందర ఎందుకు చెప్తున్నానంటే, ఏనాడు నేను ఆ విషయం మాట్లాడలేదు. మగవాళ్ళని అందరికీ గుర్తు చేయటానికి తప్ప వేరే దానికి కాదు. ఇదేమి ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు, నాకు అవసరం కూడా లేదు. ఇది స్త్రీని మర్యాదించాలి, స్త్రీ ఒక అమ్మ లాంటిది అనేది మీరు అందరు మర్చిపోకూడదు. అది మీ అందరికీ గుర్తు చేయడానికి ఇది చెప్పేది ఈ విషయం. నేను ఏనాడు 10 మంది ముందర ఆ విషయం ఏనాడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆ ద్రౌపది అమ్మని ఆ గుడిలో చూశాను కనుక మీకు ఒకసారి విన్నవించాలని నా మనసులో ఏముంది అని నేను మాట్లాడాను. అది నేను ఎవరికి అక్కర్లేదు. నా భర్తకి తెలుసు, అందరికీ తెలుసు నేను ఎట్లాంటి దాన్ని. సో దట్స్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ మీ. భర్తలను రాజకీయంగా ఎదుర్కోలేక వారి భార్యలను లేదా ఇంట్లోని మహిళలను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత హేయమైన చర్య అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే 4 ఏళ్ల తర్వాత నారా భువనేశ్వరి 2021లో అసెంబ్లీలో జరిగిన ఘటనపై
ఎందుకు స్పందించారు, దీని అంతరార్థం ఏమిటి అనేది ఓసారి చూద్దాం. రాజకీయంగా అందరి మెదళ్లను తొలిచే విధంగా ఓ ప్రశ్నను జనంలోకి నారా భువనేశ్వరి వదిలారు. 4 ఏళ్ల తర్వాత భువనేశ్వరి ఈ అంశాన్ని ఇప్పుడు ఎందుకు లేవనెత్తారు? ఇది కేవలం వ్యక్తిగత భావోద్వేగమా లేక రాజకీయ సందేశమా? విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం ఒక ఆవేదన మాత్రమే కాదు, ఇందులో స్పష్టమైన రాజకీయ సందేశం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. భువనేశ్వరి వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధాన సందేశం ఏమిటి? గుప్పం వేదికగా భువనేశ్వరి మాట్లాడిన మాటల్లో రాజకీయ పగ కంటే మహిళ ఆత్మగౌరవ నినాదమే స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయాల కోసం కుటుంబంలోని మహిళలను వాడుకోవద్దు. ప్రత్యర్థులను లేదా భర్తలను రాజకీయంగా దెబ్బతీయడానికి, ప్రజా జీవితంలో లేని వారి భార్యలు లేదా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం నీచ సంస్కృతి అనే ఆమె వైసీపీ పేరు ప్రస్తావించకుండానే హితవు పలికారు. ఇదే సభలో ఆమె మరో మాట కూడా సూటిగా చెప్పారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సమర్థనీయం కాదు. ఆ హక్కు మీకు ఎవరిచ్చారు అని ప్రశ్నిస్తూనే రాజకీయాల్లో మహిళలను కించపరిచే సంస్కృతికి స్వస్తి పలకాలని బలమైన సందేశాన్ని, హితవును ఆమె పలికారు. అయితే ఇదే సందర్భంలో ఈ సందేశాలు, ఈ మాటల వెనుక నారా భువనేశ్వరి మహిళలను ఎంతగా ప్రభావితం చేయగలిగారు అనేది కూడా ఇక్కడ రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజకీయాల్లో మహిళలను పగదీర్చుకునే ఆయుధాలుగా వాడుకోకూడదని చెప్పడం ద్వారా మహిళా లోకం మద్దతును మరింత బలోపేతం చేసుకునే దిశగానే నారా భువనేశ్వరి వ్యూహాత్మకంగా మాటల తూటాలు సంధించినట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో పార్టీ శ్రేణులను కూడా మరింత ఉత్సాహం కలిగించడమే కాదు, రాజకీయంగా మహిళలు, యువతలో కూడా ఆమె ఆలోచనలు రేకెత్తించే దిశగానే మాట్లాడిన తీరు కనిపిస్తోందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఈ కార్యక్రమాలకు సంబంధించి నారా భువనేశ్వరి కుప్పంలో చేసిన వ్యాఖ్యలు ఎలాంటి మంటలు మండించాయనేది ఒకసారి పరిశీలిస్తే, హెరిటేజ్ బాధితులు, ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలకే ప్రమత్తమైన భువనేశ్వరి ఇప్పుడు ప్రజా సమస్యలపై, కుప్పం నియోజకవర్గ బాధ్యతలపై క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి 2021లో మొదలైన ఆ అవమానం నిజం గెలవాలి యాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి 2024లో అపూర్వ విజయంతో క్లైమాక్స్కు చేరింది. భువనేశ్వరి చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం పాత జ్ఞాపకాలు నెమరవేత కావు. భవిష్యత్తులో రాజకీయాల్లో మహిళల గౌరవానికి భంగం కలగకూడదనే ఒక హెచ్చరిక లాంటిదే అని భావిస్తున్నారు. అలాగే ధర్మం ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకానికి ఇది ఒక నిదర్శనంగా కూడా అభివర్ణిస్తున్నారు. రాజకీయాల్లో మహిళలను మళ్ళీ అగౌరవపరచకూడదు, ఆ దిశగా రాజకీయాలు హోందాగా ఉండాలనే సందేశాన్ని వినిపించే రీతిలోనే పేరు ప్రస్తావించకుండానే వైసీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు, ఆయన కోటరీకి సూటిగానే సమాధానం చెప్పినట్టు ఇక్కడ కనిపిస్తోందని విశ్లేషకుల భావన కూడా. భవిష్యత్తులో అధికారంలో ఉన్నవారు లేదా ప్రతిపక్షాలు రాజకీయ పోరాటాల కోసం మహిళల జోలికి రాకూడదనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారని, ఇది నారా భువనేశ్వరి పరిపక్వతకు, ఆమె ఆలోచన తీరుకు అద్దం పడుతోందని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నారా భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు ప్రజా జీవితంలో మారుతున్న ఆమె పాత్రపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. అంటే రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీగా మారి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పథకాల అమలు తీరుపైన, అలాగే డిఎస్సి నోటిఫికేషన్, ఇప్పటికే మెగా డిఎస్సిలో ఉపాధ్యాయుల భర్తీ వంటి అంశాలపైన వైసీపీ అనేక ప్రశ్నలను లేవనెత్తి దీనిపై సిబిఐ విచారణ కోరుతోంది. అదే సందర్భంలో స్థానికంగా జిల్లాల్లోని ఎక్కడి సమస్యలపైన అక్కడ పోరాట రంగంలోకి దిగింది. దీంతో టీడీపీ కూటమికి వైసీపీ నుంచి ఘాటైన ధీటైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నారా భువనేశ్వరి 4.5 సంవత్సరాల తర్వాత శాసనసభలో తనకు సంబంధం లేకున్నా తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా వైసీపీ ప్రవర్తించిన తీరు, చేసిన వ్యాఖ్యలపైన స్పందించిన విధానం వైసీపీని డిఫెన్స్లో పడవేయడమే కాదు, రాష్ట్రంలో రాజకీయ వర్గాలను, మహిళలను, యువతను ఆలోచింపచేసే విధంగా వేసిన ఒక ఎత్తుగడ అడుగుగానే భావిస్తున్నారు. దీనికి కూడా ఇప్పటి వరకు అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత నిజం గెలవాలి కార్యక్రమంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన నారా భువనేశ్వరి మెల్లమెల్లగా సామాజిక హిత సేవా కార్యక్రమాలతో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆపన్నహస్తం అందించూ ముందుకు సాగుతున్నారు. అదే పరంపరలో
రాజకీయంగా ఆమె అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించే వైసీపీని ఇరకాటంలో పడేయడానికి స్థానిక సంస్థలు ముంచుకొస్తున్న వేళ నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం కలిగించడమే కాదు, అన్ని వర్గాల్లో ఆలోచనకు దారితీశాయని కూడా భావిస్తున్నారు.